బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ లో ఏకంగా 103 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇందులో మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నారు. దాదాపు 49 మంది నక్సలైట్లు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. లొంగిపోయిన వాళ్లలో కొందరిపై 1.06 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టుల లొంగుబాటును బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. एक 103 माओवादी बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष आत्मसमर्पण कर रहे हैं। इसमें से जो माओवादी हैं उसको उन पर कुल 1 करोड़ 6 लाख का इनाम घोषित था, जिसमें डिवीसीएम स्तर का 1, एसीएम स्तर के 8 प्लाटून पार्टी सदस्य, डीएकेएमएस, इसी प्रकार लगभग 5 जो जनता सरकार के सारे मेंबर जो कि इंद्रावती के पास में थे, उटला घोट जैसे जो आरपीसी थे उनके 4-5 आरपीसी के सदस्य पूरे आत्मसमर्पण कर दिए हैं। तो इस प्रकार कुल 103 माओवादियों ने आज इस शुभ अवसर पर आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने का जो मुख्य रीजन था वो जो सरकार के जो विकासोन्मुखी जो कार्य चल रहे हैं, इसके अलावा जो एंटी नक्सल ऑपरेशन जो उस पर दबाव बढ़ता जा रहा है, नए नए क्षेत्रों में नए कैंप खुलते जा रहे हैं, नियत दिनानार के तहत नई नई योजनाएं। ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ లో ఏకంగా 103 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఈ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటు ఈ మధ్య కాలంలో మనం చూడలేదు అనిపిస్తోంది. అంటే ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? అండ్ ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా రివార్డులు కూడా చాలా భారీ స్థాయిలోనే ఉన్నాయంటున్నారు. రమణ బాబు, వామపక్ష తీవ్రవాదంపై అటు పోలీసులు అంటే బిజాపూర్ పోలీసులు అయితే పెద్ద విజయాన్ని సాధించారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి వారు కూడా దాదాపుగా ఏదైతే 28 మంది మహిళలతో పాటు దాదాపుగా 103 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా అటు భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే అక్కడ ఏదైతే జిల్లా సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ఎస్పీ జితేంద్ర యాదవ్ ముందు కూడా వీరంతా కూడా లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు ముందు రోజు ఈ లొంగుబాటు జరగడం కూడా ఆ పార్టీ అంటే భద్రతా బలగాలు విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. దండకార్యంలో ప్రత్యేకంగా జనతా ప్రభుత్వ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులు, ఏసీఎం సభ్యులు, అదేవిధంగా డివిసిఎం సభ్యులు కావచ్చు, ఈ జనతా ప్రభుత్వ సభ్యులు కూడా ఉన్నారు. వీరితో పాటు మిలిషియా సభ్యులు, కేడర్లు, ఏసీఎం సభ్యులు కూడా భారీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. వీరంతా కూడా దాదాపుగా ఎస్టీ ముందు లొంగిపోవడం కూడా ఆ పార్టీలో అంటే ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలపై వారు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈ మావోయిస్టులందరూ కూడా వరుసగా లొంగిపోతున్నట్లయితే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో ఏదైతే నిన్న జరిగినటువంటి దాదాపుగా వారిలో 49 మందిపై కూడా ఇప్పటికే కోటిన్నర రివార్డు కూడా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అంటే జనజీవన సంవత్సరం కలిసిపోవాలని, అదేవిధంగా వారికి తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు ఎమ్మటే రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పునరావాస కేంద్రం కూడా కల్పిస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ప్రత్యేక సమావేశం నేపథ్యంలోనే వీరందరినీ కూడా వెల్లడించడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే 2026 మార్చి 31 అటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ మావోయిస్ట్ ప్రభావితంతో పాటు దేశవ్యాప్తంగా మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు అంటే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగానే భద్రతా బలగాలు అయితే వరుసగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా దానికి ప్రత్యేకంగా వక్తాలు చెప్తున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే గొప్ప విజయాన్ని సాధించాయి. అంటే దేశం మొదటిసారిగా ఇంత బొద్దంలో లొంగిపోవడం మాత్రం మనం ఒక పెద్ద విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.